ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరును యెహోవాను స్తుతించుదురు. కీర్తనల గ్రంథము 148 అధ్యాయము 12, 13 చరణాల్లో దైవజనుడు ఈ కీర్తనలు రాస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయినటువంటి దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకనగా ఆయన ఒక్కడు మాత్రమే సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని దేవుని వాక్యంలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరు కూడా యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవాను స్తుతించే వారుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. నేనే దేవుడను, మరే దేవుడును లేడని సృష్టికర్త అయినటువంటి దేవుడు, భూమి ఆకాశములందుండి సమస్తమును కలుగజేసిన దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఆయన దేవుడు గనుక ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన యొక్క పాప ప్రాయశ్చిత్తార్థమై తన యొక్క ప్రాణమును శిలువలో బలిగా అర్పించడానికి ఆయన శిలువలో తన రక్తాన్ని కార్చుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉంటున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమే ఉండగానే క్రీస్తు మన కొరకు యుక్త కాలంలో మరణించాను. అంత మాత్రమే కాదు, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచిన వాడుగా ఉంటున్నాడు. అందును బట్టి మనము ఆయనను స్తుతించి ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకనగా ఆయన మన ఆరాధనలకు యోగ్యుడిగా ఉంటున్నాడు. కనుక మనము హృదయపు లోతుల్లో నుండి ప్రభుని ఆరాధించినప్పుడు మన స్తుతుల సింహాసనంపై ఆయన ఆసీనుడయ్యేవాడుగా ఉంటున్నాడు. కనుక దేవుని వాక్యం ఖచ్చితంగా మనకు సెలవిస్తున్న మాట, ప్రతి ఒక్కరము ఆయనను స్తుతించి ఆరాధించే దాని కొరకై దేవుడు మనల్ని తన స్వరక్తమిచ్చి కొని తనకు స్వకీయ సంపాద్యముగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అందును బట్టి మనము ఆయన పోలిక, ఆయన రూపంలో చేయబడుతూ వచ్చినాం. మన యొక్క జీవితంలో ఆయనను గుర్తించి ఆరాధించడం నిజమైనటువంటి ఆరాధన. అలాగన ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక.